సర్వ సృష్టికి ఆదరణ కాడుబుతుడైన ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలైనా. అయ్యా ప్రభా, గడిచిన కాలం అంతా తండ్రి మీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరిచారు నాయన. అయ్యా తండ్రి, చిన్న అనారోగ్యములు, అయ్యా ప్రభా, ఇబ్బందులు, కష్టములు వచ్చినప్పటికీ కూడా తండ్రి మీ యొక్క సజీవుల లెక్కలో ఉంచి మీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం ప్రభువా. అయ్యా ప్రభు, ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి మీ సన్నిధానములకు నాయన బిడ్డలు వచ్చి ఉండగా తండ్రి, అయ్యా ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా ప్రభు, మీ కొరకు సమయమును కేటాయించి నీ సన్నిధానములకు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. నన్ను మరుగుపరచండి అయ్యా ప్రభు, నేను మాట్లాడినది సఫలము కాదు కానీ ప్రభువా మీరు మాట్లాడండి ప్రభువా. నన్ను పూర్తిగా మరుగుపరచండి ప్రభువా తండ్రి. మీరే మీ కృపలో కాచి భద్రపరిచి అయ్యా ప్రభు మీరే మాటతో మాట్లాడమని మనం వేడుకొంచున్నాం ప్రభువా. అయ్యా ప్రభు తండ్రి, నన్ను మరుగుపరిచి నాతోనూ మాతోనూ మీరే మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. కృప కలిగిన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడు తండ్రి, మీకు వేలాది వందనాలు. అయ్యా పాటల ద్వారా మహిమను పొందుకున్న దేవా, ఆ స్తుతులను స్వీకరించి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. ఇప్పుడు వాక్య భాగంలో కొద్దిసేపునైనా ఈ యొక్క వాక్యమును మేము ధ్యానము చేయొచ్చు ఉండగా తండ్రి, మాకు కావలసిన మాటలు అయ్యా ఎక్కడెక్కడ అయ్యా తండ్రి మమ్మల్ని సరిచేసుకోవలసిన మాటలు నాయన మీరే మాకు అందించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, లైవ్ కార్యక్రమం ద్వారా అయ్యా ప్రభు చూస్తున్న వారిని కూడా నాయన మీరే కనికరించి ఆశీర్వదించి అయ్యా తండ్రి ఈ యొక్క మాటలు అందచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. సైతాన్ యొక్క శక్తిని లైవ్ పరచండి అయ్యా ప్రభు, యొక్క వాక్య ఆద్యంతంలో మీరే మాతో నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా మా యొక్క వందనాలు తెలియపరచుకుంటున్నాం. వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 7వ అధ్యాయము 9వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతడు పనివారైన పోరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్క లేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తన చెలికానికి వివరించుచూ ఉండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చెను. చాలండి. మనం చదివిన ఈ భాగములో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే, గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమనంటే, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను అని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో మనం చదివిన
ఈ భాగంలో ఈ యొక్క న్యాయాధిపతి ఎవరయ్యా అంటే గిద్యోను. 6వ అధ్యాయము మొదట్లో మనం చూసినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమిటంటే ఆ విషయాలు మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మిద్యానీయులు ఇజ్రాయేలీయుల మీద చాలా బలమైన హస్తాన్ని మోపారు. అనగా ఇజ్రాయేలీయులు ఇంచుమించు చెప్పాలి అంటే మిద్యానీయుల కింద బానిస బ్రతుకుతూ ఉన్నారు. మిద్యానీయులు వీరు పండించిన పంటను కూడా దోచుకుంటూ ఉన్నారు. ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితి బహు భయంకరంగా బహు కడనీయంగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది అంటే పైన కూడా విషయం మన దేవుడు తెలియపరిచాడు. ఎందుకంటే దేవుని దృష్టికి దోషులైనందున ఇజ్రాయేలీయులను దేవుడు వదిలిపెట్టేసినప్పుడు 7 ఏళ్ల పాటు మిద్యానీయులకు ఇజ్రాయేలీయులను అప్పగించాడు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కష్టాలన్నీ అవిశ్వాసం వలన భక్తి లేకపోవడం వలన రావు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రము భక్తిని కోల్పోయినప్పుడు లేకపోతే దేవునిని విడిచిపెట్టినప్పుడు సరి అయిన మార్గంలో మనము నిలవనప్పుడు ఏం తెచ్చుకుంటాము? కష్టాలను కొని తెచ్చుకుంటాం. ఇజ్రాయేలీల పరిస్థితి అదే. ఇజ్రాయేలీలు దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని ఎరిగి దేవుని వెంబడించవలసిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పొందుకున్న వాళ్ళు, సరి అయిన మార్గంలో నడవవలసిన వాళ్ళు. వీళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని దృష్టికి ఏమయ్యారు? వీళ్ళు దోషులయ్యారు. దోషులైనప్పుడు దేవుడు వారి మీదకు శిక్షను తీసుకుని వచ్చాడు. మిద్యానీయుల చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు పరిస్థితులు బహు దుర్భరంగా ఉన్నాయి, దయనీయంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు పండించిన పంట దోచుకొని వెళ్ళిపోతున్నారు. వీరి దగ్గర ఏమున్నా సమస్తాన్ని కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత అప్పుడు ఇజ్రాయేలీలకు అర్థమైన విషయం ఏమిటంటే మనము దేవుని విడిచిపెట్టడం వలన ఒక ప్రవక్తను కూడా పంపించి దేవుడు వారికి బోధించినది ఏమిటంటే మీరు నన్ను విడిచిపెట్టడం వలన మీరు ఈ కష్టాలను కొని తెచ్చుకున్నారు అని దేవుడు కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు వీరిలో ఎంతో కొంత భక్తి లేకపోతే మరలా దేవుని ఎడల భయభక్తులు కలుగుతున్న సందర్భంలో యోవాషు కుమారుడైన గిద్యోను అనే అతన్ని మనకు 11వ వచనంలో చదవద్దులేండి. 11వ వచనంలో కనిపిస్తుంది. యోవాషు కుమారుడైన గిద్యోనును దేవుడు న్యాయాధిపతిగా లేపాడు. న్యాయాధిపతిగా లేపి ఈ ఇజ్రాయేలీయులను విడిపించాలి అన్న ఆలోచన కలిగి అతనిని దేవుడు ఎన్నుకొన్నాడు. ఎన్నుకొని గిద్యోనుకు దేవుడు చెప్పినది ఏమిటంటే నేను నిన్ను పంపించబోవచ్చు ఉన్నాను, నీవు వారిని జయిస్తావు, నీవు వారిని స్వాధీనపరుచుకుంటావు. 12వ వచనంలో చూస్తే పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు గిద్యోను అనుకుంటున్నాడు, నేను ఏమాత్రపు వాడను, దేవుడు నాకు తోడై ఉండడానికి నేను ఏమాత్రపు వాడను, నా కుటుంబము చిన్న కుటుంబము, నా గోత్రము చిన్న గోత్రము, నేను దేవుని చేత వాడబడటానికి లేకపోతే దేవుని చేతిలో దేవుడు నాకు తోడై ఉండడానికి దేవుని చేతిలో బలంగా వాడబడడానికి నేను ఏమాత్రపు వాడనో అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ దేవుడు చెబుతున్నాడు, లేదయ్యా నీవు చిన్నవాడివైనా లేకపోతే ఎన్నిక లేని వాడివని నీవు అనుకుంటున్నా దేవుడు నిన్ను కరుణించి నిన్నే వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. నిన్నే వాడుకొని నీ ద్వారా అనేక కార్యములను జరిగించబోతున్నాడు. దేవుడు చెప్పిన మాట ఇక్కడ హల్లెలూయా. ఇక్కడ గిద్యోనుకు ఏమీ అర్థం కాని పరిస్థితి. నేను చిన్నవాడిని కదా, దేవుని యొక్క కార్యాలు అలాగే ఉంటాయి. నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని అనుకుంటే దేవుడు వాడుకోడు వాళ్ళను. గుర్తుపెట్టుకున్నట్లయితే మనము మన జీవితంలో నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని అనుకున్న వాళ్ళను దేవుడు వాడుకోడు. నేను చిన్నవాడను, నేను ఏమీ లేనివాడను, బలహీనుడను, లేకపోతే నేను దీనుడను, దరిద్రుడను అని అనుకున్న వాళ్లను దేవుడు బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు బలవంతుడు, నెబుకద్నెజరు అనేక రాజ్యములను జయించిన వాడు.
కానీ గర్వించి ఇదంతా కూడా నా బలమే కదా, ఈ యొక్క పట్టణములన్నీ కూడా నా బలమే కదా అని ఎప్పుడైతే అనుకున్నాడో, నెబుకద్నెజరు దగ్గర తన రాజ్యమును తీసివేసి పశువుల యొక్క మనస్సు దయచేసినప్పుడు, లేకపోతే పశువుల మనసు వచ్చినప్పుడు ఏం చేశాడు? గడ్డి మేసే పరిస్థితులకు వెళ్ళాడు. బలవంతుడు అని అనుకున్నాడు, లేకపోతే బలవంతుడిని అని అనుకున్నాడు. కానీ దేవునికి కావలసినది బలవంతులు కాదు, కానీ తగ్గించుకున్న వారును, వారికై వారు మేము ఎన్నిక లేని వారము అనుకుంటున్న వారిని దేవుడు నిశ్చయముగా వాడుకుంటాడు, వారి ద్వారానే కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను కూడా అంటున్నాడు, నేనే పాటి వాడినయ్యా, ఆశ్చర్యంగా ఉందే, నీవు నన్ను ఎన్నుకోవడానికి, నన్ను పంపించడానికి నేను ఏ మాత్రపు వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రము ఏ పాటిది, నేను ఏ పాటి వాడను అయ్యా, నీవేంటి పరాక్రమ గల బలాఢ్యుడా నువ్వు అంటున్నావు ఏమిటి అంటే, దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, సారాంశం చూస్తే దేవుడు నిన్నే ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. ఎన్నుకొని నీ ద్వారానే కార్యములు జరిగించబోతున్నాడు. దేవుని చేతి కింద నమ్మకము కలిగి ఉండుము. హల్లెలూయా. సరే, గిద్యోను మరి అలా ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో గిద్యోనుకి అనుమానమే, ఇంకా దేవుడేంటి నన్ను వాడుకోవడం ఏంటి, దేవుడేమిటి నన్ను లేపడం ఏమిటి, దేవుడి చేతిలో నేను వాడబడటం ఏమిటి అన్న ఆలోచన కలిగి, అనుమానం కలిగి ఉన్నప్పుడు దేవుడు కొన్ని సూచనలు కూడా దయచేశాడు. అతను తెచ్చిన అర్పణ తీసుకొని అర్పణ ద్వారా వచ్చు దాని నుండే అతడు పరలోకానికి కూడా, పైకి కూడా అతడు వెళ్ళినప్పుడు అవన్నీ చాలా విషయాలు ఉంటాయి. అతడు అలాగున 21వ వచనంలో చూస్తే, భక్ష్యములను కాల్చివేసెను, అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమయ్యెను. అతడు తెచ్చిన అర్పణములను వీటిని అన్నిటినీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతని యెహోవా దూత మాయమయ్యను, లేకపోతే అక్కడ నుండి అదృశ్యమయ్యను. చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఈ సమయం సరిపోదు, కానీ ప్రధానంగా ఈ ఉదయకాలం నేను నేర్పాలి, లేకపోతే మనం ధ్యానించవలసింది ఒక విషయం, ప్రధానమైన విషయం ఏమిటయ్యా అంటే, గిద్యోనుకు సూచనలు చూపించాడు దేవుడు. ఏమిటి? అతడు తెచ్చిన అర్పణ తీసుకున్నాడు, దాన్ని కాల్చివేశాడు, ఆ యొక్క దూత అదృశ్యమైంది. ఈ యొక్క అద్భుతము నెంబర్ 1 ఇది. ఏమిటి? మొదటి అద్భుతం ఏమిటి అంటే, యెహోవా దూత అతనితో మాట్లాడటం, అతడు ఇచ్చిన అర్పణను స్వీకరించడం, అతడు దానిని కాల్చడము, అవి అన్నీ కూడా మొదటి అద్భుతము. ఈ అద్భుతములను ఒకటి అద్భుతం చేసిన తర్వాత రెండవ అద్భుతం ఏమిటి అంటే, గిద్యోను అడిగాడు. ఏమని అడిగాడంటే, గొర్రెబొచ్చను తీసుకొని, ప్రభువా ఇది మాత్రమే తడవాలి, దీని చుట్టూ కూడా ఏ మాత్రం మంచు పడటానికి వీలు లేదు అని దేవుణ్ణి అడిగినప్పుడు, సరే నీవు అడుగుచున్నట్లుగా నీకు జరుగుతుంది అన్నప్పుడు, అలాగే జరుగుతుంది అన్నప్పుడు ఆ యొక్క గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడింది, చుట్టుప్రక్కల ఎక్కడ కూడా మంచు లేదు. ఉదయాన్నే లేచాడు, ఆ నీటిని పాత్రలోకి వడగొట్టాడు, లేకపోతే పిడిచి పిండి ఆ నీళ్లను పట్టుకున్నాడు. ప్రభువా ఇంకొక్కసారి నేను మరలా పరిశీలిస్తానయ్యా. సరే పరిశీలించు, ఏంటి అని అంటే, ఈసారి ఏంటయ్యా అంటే, ఆ యొక్క గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, చుట్టంతా కూడా మంచుతో తడిచిపోవాలి. అలా అన్నప్పుడు దేవుడు దానిని కూడా చూపించాడు. ఉదయాన్నే లేచేసరికి చుట్టంతా కూడా ఏముంది? మంచు ఉన్నది, కానీ కరెక్ట్గా ఆ బొచ్చు మీద మాత్రము పొడిగా ఉన్నది. ఇలా దేవుడు కొన్ని కార్యములను చేసిన తర్వాత, ఇన్ని కార్యాలు చేసిన, ఇన్ని అద్భుతాలు చేసిన గిద్యోనులో ధైర్యం రావడంలా. ఇంకా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన, మనము ఎన్నో సాక్ష్యములను చెప్పిన, మనము ఎన్నో మరి దేవుని గురించిన మాటలు విన్నా చూచిన, మనకు కొన్ని సందర్భాలు ఏమవుతుందయ్యా అంటే ధైర్యము చెడిపోతుంది. ఎందుకు చెడిపోతుందయ్యా అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. చూస్తేనేమో చిన్న ప్రాణాలు, చూస్తేనేమో చిన్న కుటుంబం, చూస్తేనేమో చిన్న గోత్రం, చూస్తేనేమో సమాజంలో చిన్నవాళ్ళం. మాకేనా దేవుడు తోడుగా ఉన్నాడా లేదా
ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఏమొస్తుంది అంటే ధైర్యము చెడిపోయి భయము అనేది హృదయంలోనికి వస్తూ ఉన్నది. వస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ దేవుడు మరొక అద్భుతాన్ని చూపిస్తూ ఉన్నాడు. అద్భుతాలు ఎన్నో చూపించిన భయము, చూపించిన ఇంకా ఏదో కొద్దిగా అపనమ్మిక, దేవుడు నిజంగా తోడుగా ఉన్నాడా, దేవుడు నిజముగా మమ్మల్ని విడిపించబోతున్నాడా, దేవుడు నిజముగా మా ఎడల కార్యములు జరిగించబోతున్నాడా అనే ఇంకా కొద్ది భయము లేకపోతే కొద్దిగా అవిశ్వాసము లేకపోతే కొద్దిగా ఆ భయము కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, గిద్యోను లేచి ఆ దండులోనికి దిగిపోమ్ము. మనం చదివిన వచనాలు 7వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి చదవద్దులండి. నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పోరాతో కూడా దండునకు దిగిపోమ్ము. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 అద్భుతాలు జరిగాయి ఇంతకుముందు, లేకపోతే సూచనలు అందాం. ఏమిటి ఆ సూచనలు అంటే యెహోవా దూత మరి ఆ యొక్క అర్పణములను స్వీకరించడం, కనిపించడము, అర్పణములను స్వీకరించడం. తర్వాత 2 సూచనలు ఆ గొర్రెబొచ్చు ద్వారా దేవుడు చూపించాడు. అయినా అవిశ్వాసం కలుగుతూ ఉన్నప్పుడు, అయినా ఇంకా అపనమ్మిక కలుగుతూ ఉన్నప్పుడు, అయినా ఇంకా భయము కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు 3వ అద్భుతంగా ఏం చేశాడు తెలుసా? 3వ అద్భుతముగా ఒక మనిషిని ఏర్పరిచాడు తోడుగా. హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి మనకు ఏమర్థం అవుతుందయ్యా అంటే, ఒక విశ్వాసికి మరి ఒక విశ్వాసి తోడు, ఒక విశ్వాసి భయమైన పరిస్థితుల్లోంచి వెళుతూ ఉన్న సందర్భంలో ఒకరికి ఒకరు ఎలా ఉండాలట? తోడుగా నుండి ఒకరిని ఒకరు బలపరుచుకునే వారిగా, ఒకరిని ఒకరు పురుకొల్పుకునేవారిగా, ఒకరిని ఒకరు మరి ముందుకు ఉజ్జీవపరుచుకొనుచు దేవుని వైపు కొనసాగుతూ విజయములను పొందుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ 3వది లేకపోతే ఈ యొక్క తర్వాతి అద్భుతం ఏమిటయ్యా అంటే, లేకపోతే 4వ అద్భుతము ఏమిటయ్యా అంటే, ఇన్ని చూసినా కానీ భయము పోనప్పుడు దేవుడు ఏమి తోడుగా ఇచ్చాడు? మనుష్యుని తోడుగా ఇచ్చాడు. హల్లెలూయా. మనుష్యుని తోడుగా. అందుకనే సంఘ ప్రార్థన, విశ్వాసి యొక్క సహవాసము అనేది చాలా ప్రధానము, అవసరమై ఉన్నది. అందుకని మనం కేవలము ఆదివారపు భక్తులుగా, ఆదివారము మాత్రమే ఆరాధించే వారముగా ఉండకూడదు. నేను చాలా సందర్భాల్లో చెబుతూ ఉన్నాను, దేవుని యొక్క సన్నిధానమును మనము కేవలం ఆదివారపు భక్తులుగా మాత్రమే ఉండకూడదు. ఒకటి, దేవుని యొక్క లేకపోతే సన్నిధి యొక్క క్రమములు బుధవారమో లేకపోతే ఇక్కడ గురువారం అనుకుంటా, గురువారము శనివారము ఇలా దేవుని సన్నిధానములో కనిపించండి, కనిపించి ప్రార్థన చేయండి. సంఘముగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. అవే కాకుండా మీరు కుటుంబముగా ప్రార్థన చేయండి. మీరు కుటుంబముగా ప్రార్థన చేసినట్లయితే, అంటే కొంతమంది మా వాళ్ళు ఇంకా మారలేదయ్యా అంటే వారి గురించి మీరు ప్రార్థన చేయండి. మారినట్లయితే కుటుంబముగా ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేయండి. ఇక్కడ గిద్యోనుకు ఒక్కడికే వెళ్ళడానికి భయమైనప్పుడు దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎరిగి ఎవరిని తోడుగా ఇచ్చాడు? నీ పనివాడైన పోరాను తీసుకొని వెళ్ళయ్యా. పోరాను తీసుకొని వెళ్తున్నప్పుడు, నీవు వెళ్ళినప్పుడు నీకు అక్కడ మరి యొక్క కొన్ని విషయాలను నీకు వినిపింపజేస్తా. అప్పుడు నీకేం కలుగుతుంది అంటే ధైర్యము కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. నిజమే, ఎన్ని అద్భుతాలు జరిగినా, ఎన్ని కార్యాలు జరిగినా విశ్వాసికి మరొక విశ్వాసి తోడు. మీరు కొన్ని రోజుల పాటు ఇంటి దగ్గర ఒక్కరే కూర్చొని ప్రార్థన చేయండి, దేవుని వదిలేస్తాం. సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనకు ఒకరికి ఒకరు తోడు, విశ్వాసములో ఒకరిని ఒకరు పురుకొల్పుకోవడం కోసము, ఒకరికి ఒకరు తోడుగా. అందుకనే సంఘమును మనము నిర్లక్ష్యము చేయకూడదు. సంఘ కార్యములను లేకపోతే సంఘ కార్యక్రమములను మనము నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యము చేయకుండా మనము దేవునిలో కొనసాగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలను
చేస్తాడు. యేసు ప్రభు వారు కూడా శిష్యులను ఇద్దరిద్దరేసి పంపించేవాడంట. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిద్దరేసి పంపించేవాడు. వాళ్ళకి అధికారమును ఇచ్చి ఇద్దరిద్దరుగా జతలుగా పంపించేవాడు. ఎందుకో తెలుసా? ఒకరిని మరి ఒకరు ధైర్యపరుచుకుంటారని. హల్లెలూయా. ఒకరికి ఒకరు పురికొల్పుకుంటారని దేవుడు కూడా ఇద్దరిద్దరుగా పంపించేవాడు. అలాగే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ భాగానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చానంటే, ఐక్యత కలిగి మనం అందరము కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు అనేక గొప్ప కార్యాలను చూడగలము. హల్లెలూయా. బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు ఇజ్రాయేలీలు. బానిసత్వంలో నుంచి వెళుతూ ఉన్నారు. విడిపించడానికి లేకపోతే స్వతంత్రులను చేయడానికి గిద్యోనును ఏర్పరచుకున్నప్పుడు గిద్యోను అంటున్నాడు, అయ్యా నాకు బలం చాలడంలా, లేకపోతే నాకు ధైర్యం చాలడంలా, నేను కార్యమును జరిగించగలను అని అనుకోవడం లేదు అని భయపడుతూ ఉన్న సందర్భంలో ఎందుకు భయపడుతున్నాడంటే, అంతమంది విస్తారమైన సైన్యం వచ్చేసింది. మిద్యానీయులు, అమలేకీయులు, తూర్పువారు, వీళ్ళు అందరూ కూడా ఇందాక చదివాం కదా, సముద్ర తీరపు ఇసుక రేణువులు అంతమంది వచ్చేసారు. అంతమంది వచ్చేసి అప్పటికే ఇజ్రాయేలీయులేమో భయంతో అణచబడి గుహల్లోకి కొండల్లోనికి వెళ్ళి దాక్కొని ఏదో కొద్దిగా గంజో ఏదో కొద్దిగా తాగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి. కానీ ఎదురు వచ్చిన వాళ్ళు బలమైన వాళ్ళు, ఎదురు వచ్చిన వాళ్ళు, యుద్ధానికి వచ్చిన వాళ్ళు శక్తివంతులు. అంతేకాకుండా సముద్ర తీరపు ఇసుక రేణువులంతా మంది, అన్ని వేల మంది వచ్చి ఉన్నారు. వచ్చి ఉన్నప్పుడు అసలే కృంగిపోయిన ప్రాణాలు కదా, అసలే కృంగిపోయిన జీవితాలు కదా. వచ్చిన శత్రువేమో మరింత బలమైన వాడు కదా. బలమైన వాడు వచ్చేసరికి మరింత భయం వచ్చినది కదా. వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు భయమైన ఎడల నీ యొక్క పనివాడైన పూరాను కూడా తీసుకొని వెళ్ళు. ఒకరికి ఒకరు తోడు లేకపోతే దేవుని యొక్క సంఘములో కూడా మనము ఒకరికొరకు ఒకరు ప్రార్థన, సంఘం అంతా కలిసి ప్రార్థన. ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక్కడిని ఆశీర్వదించబడితే చాలయ్యా అని చెప్పి ఇంటి దగ్గర కూర్చోకండి. అర్థమవుతుందా? మంగళవారం రాత్రి ప్రార్థన జరుగుతుంది, గురువారం పగల ప్రార్థన జరుగుతుంది, శనివారం ప్రార్థన జరుగుతుంది. నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు ఆశీర్వాదం వచ్చేసింది, నా బిడలు బాగానే ఉన్నారు, బిడలు బాగానే ఉన్నారు, ఇక నాకు అవసరం లేదు అని చెప్పి కేవలం ఆచార భక్తులుగా, ఆదివారపు భక్తులుగా మాత్రమే ఉండొద్దు. చాలామందికి ఎంత చెప్పినా సరే, ఎందుకంటే నేను మిమ్మల్ని విమర్శించాలని కాదు, కానీ సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలను చూడగలం. మన ఆశీర్వాదాలే కాదు, సంఘక్షేమం కొరకు కూడా. సంఘక్షేమం అంటే చాలా సందర్భాల్లో ఏదో సేవకుడు నలుగురిని ఎక్కువ మందిని పోగు చేసుకోవడానికి చెబుతున్నాడేమో అని అనుకుంటారేమో. కాదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నశించుచున్న దానిని వెరికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాట లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో కనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారడా? నశించుచున్న దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి సంఘమును ఏర్పరిచి, ఈ లోకానికి వచ్చి ఆయన ఉన్నంత కాలము సేవ చేసేసి వెళ్ళిపోలేదు, కానీ సంఘానికి పునాదులు వేశాడు. ఆయన సంఘానికి ఎందుకు పునాదులు వేశాడంటే, ఈ సంఘము ద్వారా అనేక మంది రక్షించబడాలి అని. కనుక సంఘములో ఉన్న విశ్వాసులు కొద్దిసేపు ఆలోచన చేసినట్లయితే, కేవలము మనము ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే కాదు ఇక్కడ ఉన్నది, ప్రార్థన. సంఘము ద్వారా నశించుచున్న అనేక ఆత్మలు రక్షించబడడానికి. హల్లెలూయా. సంఘములో ద్వారా అనేక మంది లోకంలో ఉన్నవారు నశించిపోవచ్చున్న వారిని రక్షణలోకి నడిపించడానికి. మరి బాధ్యత ఉన్నదా?
బాధ్యత ఉన్నదా? రేపు ప్రభువు నిన్ను అడుగుతాడు, అయ్యా ఆదివారం వెళ్ళి ఏం చేశావు? ఆదివారం వెళ్ళి కొద్దిసేపు హాయిగా నిద్రపోయి వచ్చానయ్యా. ఏం చేశాను? నేను ఒక సంఘానికి వెళ్ళాను రీసెంట్గా. వాక్యం చెప్పి హెచ్చరిస్తున్నా సరే ఆ తలుపు ప్రక్కన కూర్చొని ఆ తలుపు కానుకొని ఒక తల్లి నిద్రపోతుంది. ఎట్లా నిద్రపోతుందంటే చెబుతానే ఉన్నా, అమ్మ లేవండి లేవండి అని. అలాగే నిద్రపోతుంది, నాకు కాదులే అన్నట్లుగా అలాగే నిద్రపోతుంది. ఎంత చెప్పినా ఆమెకు చీమ గుట్టినట్లుగా కూడా లేదు. ఎందుకంటే సంఘానికి బాధ్యత లేదు. ఈ రోజున పరిస్థితులు బాగుంటే, ఆశీర్వాదాలు ఉంటే, లేకపోతే మేము బాగుంటే, మేము చక్కగా ఒక ఇంటిని కట్టుకుంటే, లేకపోతే మా బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తే, లేకపోతే మాకు మంచి జీతము వస్తే, మంచి పని చేతికి దొరికితే చాలు, ఇదే ఆలోచన. కానీ ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా బాధ్యత అనేది లేకోకుండా ఉంటున్నారు సంఘం. ఆ తల్లికి నేను చెబుతూనే ఉన్నా, నా మాట ఏ మాత్రం కూడా లెక్క చేయకోకుండా అలాగే నిద్రపోతా ఉంది. కాబట్టి జాగ్రత్త, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమిటా బాధ్యతలు అంటే, లోకంలో నశించుతున్న వారిని రక్షించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభువు నిన్ను లెక్క అడిగినట్లయితే ఏం చెబుతావు? అయ్యా నీవు నన్ను దీవించావు, నన్ను ఆశీర్వదించావు, మా బిడ్డలను దీవించావు, మా బిడ్డలను ఆశీర్వదించావు, చాలు ప్రభువా అని చెబుతావా? చాలు అనుకున్నాను ప్రభువా అని చెబుతావా? ప్రభు అంటాడు, ఇందుకోసమా నేను సిలువలో నీ కొరకు రక్తం కార్చింది, ఇందుకోసమా సిలువలో నీ కొరకు నేను మేకులను దిగగొట్టుకుంది, ఇందుకోసమా సిలువలో నేను గాయాలను పొందుకుంది, ఇందుకోసమా నేను రక్తాన్ని కార్చింది. నీవు కేవలం ఆశీర్వదింపబడటానికేనా? కాదు కదా. లోకములో నశించుచున్న వారి కొరకు నీవు ఏమి చేసావని ప్రభు అడిగితే ఏం చెబుతాం? అందుకనే కనీసము దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెడదాం. మిగిలిన రోజుల్లో దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెడదాం. ఈ రోజున కూడా క్రైస్తవులు ఎలా అయిపోయింది అంటే, దేవుని యొక్క సేవకుడు, ఇదిగో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, ఇదిగో దేవుడు నీ బిడ్డలకు దీవెనలు ఇస్తున్నాడు, ఇదిగో దేవుడు మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, దేవుడు ఇదిగో మీ బిడ్డలకు అవిస్తున్నాడు ఇవిస్తున్నాడు అంటే ఆనందంగా వాక్యం వింటున్నారు. కానీ గిద్యోనును మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే, పోరా అనేవాడిని దేవుడు తోడుగా ఇచ్చాడు. దేవుడు తోడుగా ఇచ్చినప్పుడు వెళ్ళి అక్కడ మాటలు వింటూ ఉన్నప్పుడు అక్కడ ఆ మిద్యాను యొక్క దండులో ఉన్నవాడు ఒకడు చెబుతున్నాడు, ఏమంటే, నాకు ఒక కల వచ్చిందయ్యా, ఆ కలలో యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఆ ప్రక్కవాడు వింటున్నవాడు అంటున్నాడు, యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరొకటి ఇది కానే కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. అప్పుడు గిద్యోను అతని యొక్క పనివాడైన పోరా కూడా దిగి వెళ్ళినప్పుడు ఒక కళ చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారము మీద పడినప్పుడు ఆ మిద్యానీయుల గుడారము పడగొట్టబడింది అని ఈ యొక్క మాటలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రక్కన వాడు చెబుతున్నాడు, ఎవరో కాదురా యవల రొట్టె, ఎవరట? గిద్యోను ఖడ్గమే వచ్చి మన మీద పడబోతుంది అని ఈ దండంతటిని కూడా దేవుడు అతని చేతికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు వినబడ్డాయో, ఎప్పుడైతే ఈ మాటలు చెవిలో పడ్డాయో, గిద్యోనుకి ఏమొచ్చింది? ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా. ఇది దేనికి సూచనగా ఉందంటే, మొదటిగా ఇద్దరు కలిసి విశ్వాసులు ఒక చోట చేరినప్పుడు దేవుని యొక్క వాక్కు వినిపించబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఈ కలను మరొకరికి వినిపించి ఆ దండులోనికి వెళ్ళక ముందే దేవుడు ఈ మాటలను గిద్యోను మన చెవిని వేయవచ్చేమో కానీ